డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పురపాలక సంఘ సాధారణ సమావేశం వాడివేడిగా సాగింది. పురపాలక సంఘ భవనం పక్కనే ఉన్న ఒక షాపుకు దాదాపు 9 లక్షల రూపాయలు వినియోగించి పురపాలక సంఘం భవనం ఆనుకుని ఆ షాపునకు ట్రాన్స్ఫార్మర్ అమర్చడం గురించి, ఆ షాపు యొక్క జనరేటర్ ఆఫీస్ ఆవరణలో జనరేటర్కు అనుమతి ఇవ్వడం గురించి ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయెల్, వైఎస్ఆర్సీపీ, జనసేన, తెలుగుదేశం కౌన్సిలర్లు కౌన్సిల్లో పెట్టకుండా 9 లక్షల రూపాయలు ఎలా కట్ చేస్తారో తెలపాలని కమిషనర్ని కోరడం జరిగింది. ఎమ్మెల్సీ కౌన్సిల్కు తెలియకుండా లక్షల రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నారని కమిషనర్ను నిలదీయడం జరిగింది. జనసేన, తెలుగుదేశం కౌన్సిలర్లు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే చిన్న చిన్న ఖర్చులకు కూడా నిధుల కొరత ఉందన్న కమిషనర్ దీనికి నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ఆర్సీపీ వైస్ చైర్మన్ నానిరాజు, కౌన్సిలర్లు, మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు ఏడిద శ్రీను, తెలుగుదేశం, జనసేన కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరైతే పాడులో లీజుదారులు కట్టాలో అదేవిధంగా మున్సిపాలిటీ కట్టాల్సిన సమస్య వచ్చింది. అది ఎప్పటికైనా సరే ఆ 75 ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో మున్సిపల్ ప్రాపర్టీ అవుతుంది మనకు కడితే కనుక. కానీ అతను వ్యాపారానికి మనం ఏదైతే వర్క్ ఆర్డర్ ఇచ్చేటానికో లేకపోతే అది కౌన్సిల్ నిర్ణయం తీసుకునే టైంకి ఈ నిర్ణయం తెలియదు మనకి. అది ఏదైతే అదనపుగా ఈ 75 కేజీ ట్రాన్స్ఫార్మర్ మనకు పెట్టాల్సి వచ్చిందని దీనికి సంబంధించి నన్ను అడగడం జరిగింది. ఆయన ఏమని అడిగారంటే, నేను 3 లక్షల రూపాయలు అద్దె ఏదైతే అడ్వాన్స్ చెల్లించున్నానో ఈ 70 కేవీ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో దీని అంచనా నిమిత్తం రాష్ట్ర వాళ్ళు 9 లక్షల రూపాయలు చెల్లించమన్నారు. రూల్ ప్రకారంగా మీ ప్రాపర్టీలు వేస్తారు కాబట్టి మీరే మొత్తం వేసేవాలి అని చెప్పి అనడం జరిగింది. అనడం జరిగిన తర్వాత లేదంటే వేరే మున్సిపాలిటీ కనుక్కున్న తర్వాత మీరు ఇచ్చేటప్పుడు ఏదైతే వర్క్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కానీ కౌన్సిల్ చైర్మన్ అయ్యేటప్పుడు కానీ ఈ నిర్ణయం లేదు కాబట్టి ఆ 9 లక్షల రూపాయలు ఆయన దగ్గర వసూలు చేయాలని అడగడం జరిగింది. దీని మీద మళ్ళీ ఒకసారి కాంట్రాక్టర్ చెప్తే కాంట్రాక్టర్ ఏమన్నారంటే మీరే వేయాలి, మీరు కనుక వేయకపోతే కనుక నేను పెట్టుకోవడం అది మళ్ళీ లేట్ అవుతుంది కాబట్టి ఏదైతే మీరు ట్రాన్స్ఫార్మర్ అయినప్పుడు ఖర్చు ఇన్స్టాల్మెంట్ రూపంలో పే చేయాలని చెప్పేసి మనకి రైటింగ్లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రైటింగ్లో ఇచ్చిన తర్వాత గౌరవ చైర్పర్సన్ గారికి, ఎందుకంటే ఈ ఏదైతే వ్యాపారం పెట్టుకునేది ఏదైతే లేట్ అయ్యే కొద్దీ మనం వర్క్ నుంచి అంటే మున్సిపాలిటీకి సంబంధం ఉంటే మున్సిపాలిటీకి సంబంధం ఉంటుంది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మందేను. అంటే దీనికి అతను 10 కోట్ల ఇచ్చేస్తారా? 10 కోట్ల రూపాయలు అవసరమైనటువంటి అనుకూలంగా మీరు ఇస్తారా? అంటే దీనికి సంబంధించింది ఏంటంటే ఒక జనరల్ కనెక్షన్ నుంచి 3 ఫేజ్ తీసుకోవాలంటే కనుక ఒక 5,000, 10,000, 50,000 అయితే అవసరం ఉందని